బాస్ సీజన్ 9 లైవ్లో ఇద్దరు రాణిలు రాజు తనూజకి ఓ పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే తనూజ వాళ్ళు కమాండర్స్గా ఉండడం వల్ల రాజాగా ఉన్న కళ్యాణ్ ఇక వాళ్ళకి ఉన్న ఓ బుక్ని అయితే చెక్ చేస్తారు. అంటే రాజు రాణిలు ఏం తిన్నారో అదంతా లిస్ట్ అందులో రాయాల్సి ఉంటుంది. అయితే రీతు ఆమ్లెట్ తిన్నా సరే ఇక అందులో రాయకపోవడంతో సంజన గారుది తప్పు అంటూ తనూజ చెప్తూ ఉంటుంది. నేను రాసిన దానిలో లేను, నేను కిచెన్ డిపార్ట్మెంట్లో వంటలు జరుగుతున్నాయా లేదా ఇవన్నీ చూసుకుంటున్నాను, సంజన గారికి ఆ బాధ్యతను అప్పచెప్పానంటూ తనూజ చెప్తూ ఉంటే ఇక కళ్యాణ్ ఎవరు తప్పు చేసినా సరే కమాండర్స్గా బాధ్యతలు అప్పచెప్పిన వాళ్ళిద్దరికీ కూడా పనిష్మెంట్ దొరుకుతుంది అంటూ క్లియర్గా చెప్పాం కదా. సో ఇప్పుడు ఒకరు తప్పు చేసినా ఇంకొకరు కూడా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అంటూ కళ్యాణ్ వాదిస్తూ ఉంటాడు. ఇంతలో ఇక తనూజ సరే పనిష్మెంట్ ఏంటో చెప్పండి అంటూ ఇక నిన్న రాత్రి టాపిక్ తీసేసరికి కళ్యాణ్ నోరు ముయ్యించడానికి పనిష్మెంట్ అడిగింది. అయితే ఉదయాన్నే కిచెన్ టేబుల్ పైన కూర్చొని టాస్క్ స్టార్ట్ అవ్వకముందు రాణిల్ను ఏదో అందంట తనుజ. ఏమన్నది అన్నది తనుజకి కూడా గుర్తులేదు. సో అదే విధంగా మళ్ళీ ఆ కిచెన్ టేబుల్ పైన తనుజని కూర్చోపెట్టి ఈ పొజిషన్లో మీరు ఒక మాట అన్నారు, ఆ మాట ఏంటో చెప్పండి, రాజుగారు అప్పుడు వినలేదు కదా ఇప్పుడు వింటారు అనేసరికి తనుజ నేనేమన్నానో నాకు గుర్తులేదు, కనీసం హింట్ అయినా ఇవ్వండి అంటూ తనుజ అడుగుతుంటే ఓహో నువ్వేం మాట్లాడుతున్నావో దానికి గుర్తు లేనంత విధంగా మాట్లాడుతున్నావా అయితే అంటూ రీతు రాణికి డైలాగ్స్ వేస్తూ ఉంటుంది. అయితే నేను మిమ్మల్ని పొగిడాను కదా అంటే నువ్వు పొగిడావో తిట్టావో గుర్తు చేసుకొని చెప్పు, లేదంటే అప్పటి వరకు అదే కిచెన్ టేబుల్ పైన అదే పొజిషన్లో కూర్చోవలసి ఉంటుంది అంటూ ఉదయం తనుజ చేతిలో టీ తాగే ఒక కప్పు ఉంటే ఆ కప్పుని తీసేసి మనం అల్లం వెల్లుల్లి అవన్నీ దంచుకునే బరువైన రాయి ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొచ్చి తనూజ చేతిలో పెట్టారనమాట. సో ఇది బరువుగా ఉంది అని తనూజ అడిగితే అదే కదా పనిష్మెంట్ అంటే, ఆ పొజిషన్లో ఎంతసేపు నీకు గుర్తు రాకపోతే అంతసేపు ఆ బరువైన దానిని పట్టుకొని కూర్చోవలసిందే అంటూ రాణిలు రాజు పనిష్మెంట్ ఇచ్చారని చెప్పాలి. ఈ పనిష్మెంట్లో కళ్యాణ్ ఏం మాట్లాడలేదు, కానీ ఇదంతా రాణిలు ప్రయత్నమే అని చెప్పాలి. ఇక కళ్యాణ్ మార్నింగ్ ఏమన్నదో కూడా కళ్యాణ్కు తెలీదు. సో కళ్యాణ్ అలానే చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తనూజ చేతికి ఆ బరువైంది ఇస్తాడో కళ్యాణ్ చూస్తాడే కానీ రాణులకి వద్దు అని చెప్పలేడు, అలాని నువ్వు చెయ్యు అని తనూజకి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పాలి కళ్యాణ్. అయితే ఇక తనూజతో పాటు సంజనకి కూడా ఓ పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. తనూజకి ఆ విషయం గుర్తొచ్చేది కాదు, టాస్క్కి ముందు జరిగిన విషయాల్ని మీరు మనసులో పెట్టుకొని పగ తీర్చుకుంటున్నారు అంటూ తనూజ రాణిల్ని అడుగుతూ ఉంటుంది. నిజంగానే టాస్క్కి ముందు జరిగిన విషయాన్ని టాస్క్లో పెట్టి మాట్లాడటం తప్పే అని నా ఫీలింగ్. ఎందుకంటే టాస్క్ స్టార్ట్ అయిన తరువాతనే ప్రతిదీ కూడా క్యాల్కులేట్ అవుతుంది. అంతకు ముందు విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడటం, గుర్తులేని విషయం పైన పనిష్మెంట్ ఇవ్వటం సరైనది కాదు. మరి మీకేమనిపిస్తుంది? టాస్క్ పై బోరింగ్గా ఉందా? కామెంట్ చేయండి.